అనేవాడు రాడు. బ్లడ్ పాత్ ఉంటుంది అనుకున్నాం, పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి అనుకున్నాం, పవన్ కళ్యాణ్ కత్తులతో గంతు పొట్ట పొడుస్తారు అనుకున్నాం. కానీ లాస్ట్లో చూసుకుంటే సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద సినిమాటిక్ బస్ అండ్ దిస్ ఇస్ యాస్. ఓజీ మూవీది సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసింది. ఇంతకేం వచ్చిందో చూడ్డానికి దాని ముందు మీరు ప్లీజ్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ని షేక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. నిన్న ఈ టైంలో యూఏ సర్టిఫికేట్ వచ్చినట్టు ఒక ట్వీట్ వేసినారు. అఫీషియల్ కాదు, నాన్ అఫీషియల్లోనే మొత్తం వైరల్ అవుతుంది. చాలామంది ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ వస్తుంది అని చాలా అనుకున్నాం. ఎందుకంటే ఏ సర్టిఫికేట్ రావాలని కూడా కొంతమంది కోరుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన హీరో పవన్ కళ్యాణ్ కత్తులు పట్టుకొని బ్లడ్ పాత్ లాగా అటు ఇటు కొడతా ఉంటే, బీజిఎం పడతా ఉంటే మామూలుగా ఉండేది కాదు. అని అందరు చాలా అనుకున్నాం. కానీ తిప్పి కొడితే ఓజీ మూవీకి డైరెక్ట్ యూఎస్ సర్టిఫికేట్ వచ్చింది. అంటే దీని అర్థం బ్లడ్ పాత్ అంత లేదు, అవి అంత యాక్షన్ సీక్వెన్స్, అవి బ్లడ్ వచ్చినంత లేదు. అదైనా ఉండాలా, లేకపోతే నాకు తెలిసినంత వరకు కొన్ని కట్స్ అక్కడ సెన్సార్ దగ్గర తీసేసిండ్రు. సో కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళకి పవన్ కళ్యాణ్తో ఒక మాస్ మూవీ వస్తుంది అని చాలా వెయిట్ చేశారు. కానీ నార్మలే అనుకుని వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ వినండి. మీ హీరో పవన్ కళ్యాణ్కి రికెట్లు కావాలంటే యూఏ సర్టిఫికేట్ పక్కా. ఈ సర్టిఫికేట్ వస్తే డే 1 నుంచి లాంగ్ రన్ వరకు ఊచకోతా ఉంటుంది. 16 years ప్లస్ నుంచి అందరు చూస్తారు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తారు. తెలుసు కదా ఫ్యామిలీ ఆడియన్స్తో ఎంత క్రేజ్ ఉంటుందో, వాళ్ళకి నచ్చితే ఎంతవరకు వచ్చి చూస్తారో అలాంటి కలెక్షన్లు కూడా వస్తాయి. అండ్ సినిమాకి ఇంకా మంచిగా రీచ్ ఉంటుంది. అండ్ మొత్తం బ్లడ్ పాత్ ఉండా కూడా సరే, సలార్ చూసిండ్రు కదా ఎట్లా బ్లడ్ పాత్ అది ఇది అని. కానీ సినిమా లాస్ట్కి పోయి కొంచెం ఆగిపోయింది. అదే నార్మల్ ఆడియన్స్ కూడా చూస్తుంటే ఆ మూవీ ఎప్పుడు 1000 crore అయిపోయేది. కానీ ఓజీకి అట్లా కాదు, యూఎస్ సర్టిఫికేట్ వచ్చింది. దాని అర్థం అందరు పోయి మంచిగా సినిమాలాగా చూడండి గైస్. ఊకే బ్లడ్ పాత్ అవి ఇవి కావాలంటే ఉండదు. సినిమా స్టోరీ కూడా వినాలి కదా, మనకు అర్థం అవ్వాలా. మొత్తం ఊకే గన్లు కొట్టుకుంటూ ఉంటే ఏం అర్థమవుతుంది? స్టోరీ తగ్గట్టు సినిమా తీస్తాడు సుజీత్. ఒకసారి సుజీత్ని మనం అనుకుంటే సాహు కూడా అంతే. సాహు కూడా మనం అర్థం చేసుకోలేదు, ఫస్ట్ చేసుకోకుండా మూవీ ఫ్లాప్ చేసేసిండ్రు. ఇప్పుడు ఆ సాహునే అందరూ ఫేవరెట్ అయిపోయింది అందరిది. సో అలానే ఓజీకి యూఎస్ సర్టిఫికేట్ వచ్చింది. సో అందరు చూడొచ్చు మంచిగా పోయి. మీకు అర్థం కాదు, నార్మల్ ఒక సినిమా వచ్చింది చూద్దామని పోయి చూసి అప్పుడు సినిమాకి హైప్ అయి సినిమా చూడండి. అప్పుడే మీకు ఒక సినిమా అర్థమవుతుంది, ఏ మూవీ అయినా సరే. అండ్ చూద్దాం 21st మార్నింగ్ 10:08 AM ట్రైలర్ వస్తుంది. ట్రైలర్లో ఇంకా మంచి క్లారిటీ వస్తుంది మూవీ ఎట్లా ఉండబోతుందో. సో ప్లీజ్ గైస్, దట్స్ ద వీడియో. ఒకవేళ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ని షేర్ చేయండి. సో బాయ్, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ యువర్ యాస్.